సార్ గురించి. ఈరోజు రాజీవ్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో, అటల్ బిహారీ వాజ్పేయి గారితో, శ్రీపాదరావు గారితో దేశ విదేశాల్లో ఈరోజు తెలంగాణలో కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరును కాపాడినటువంటి కృష్ణకాంత్ గారు, బాలయోగి గారు, ఈ విధంగా మనము ఆర్ వెంకటరామన్ వీళ్ళందరినీ మనం దూరంకి వెళ్ళి చూసినాం. కానీ సార్ దగ్గరికి వెళ్ళి ఉండి వాళ్ళతోని ఆంధ్రప్రదేశ్కు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు వన్నె తెచ్చేటట్టుగా ఎన్నో అవార్డులు తీసుకుంటాం. కాబట్టి ఇటువంటి ఇంత సేవలు అందించిన సార్ యొక్క పైసలు కూడా ఆపడం ఈరోజు ఎంతవరకు సబబు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు మనము పరమార్శ యాత్ర ఈరోజు 2వ రోజు. నిన్న దినాన నరసింహరావు గారి దగ్గరికి ఎవరైతే ఉస్మానియా హాస్పిటల్లో థియేటర్ అసిస్టెంట్గా పనిచేసి దాదాపు కొన్ని వేల ఆపరేషన్లకు ఆయన అసిస్టెంట్గా ఉన్నాడు. ఎంతోమంది చేయబట్టుకొని నడిపించాడు. రాత్రి ఒక టీచర్ నాకు ఫోన్ చేసి అది గుర్తు చేసింది నాకు. ఆమె కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని ఏడ్చిన పరిస్థితి. 2వ సార్ మనం ఇప్పుడు సార్ ఇంతకుముందు పీటీ సార్గా చేసిండ్రు, ఫిజికల్ డైరెక్టర్గా, అంతేనా సార్? కేశవనాథ్ సారు మన తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశానికే వన్నె తెచ్చినటువంటి మహానుభావుడు. సార్ ఒక ఫిజికల్ డైరెక్టర్గా కాక ఒక డ్యాన్స్ మాస్టర్గా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో సారు తీసుకుపోయిన పరిస్థితి. ఇది న్యూజిలాండ్లో సార్కు వచ్చినటువంటి కళాంజలి ఫోక్ అండ్ ట్రైబల్ డ్యాన్స్ అకాడమీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ది ఏషియా న్యూజిలాండ్ అండ్ దివాలి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. We appreciate your effort in helping న్యూజిలాండర్స్ సెలబ్రేట్ ఇండియన్ కల్చర్ అని ఆక్లాండ్, వెల్లింగ్టన్ అక్టోబర్ 2000లో వచ్చినటువంటి 2007 ఇది న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ఉన్నటువంటి ఫోటో. ఇంకోటి ఈ పక్కన ఉన్నది న్యూజిలాండ్ ప్రధానమంత్రి గారితో ఉన్నటువంటి ఫోటో ఇది. ఇక 26 జనవరి రిపబ్లిక్ డే రోజు అయితే ఇక చాలా ఇచ్చుంటారు. 91 నుంచి దాదాపుగా 22 పరేడ్స్ పార్టిసిపేట్ చేసిన. 22 పరేడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే 22 సార్లు సార్. 22 సార్లు అంటే మామూలుగా అక్కడికి పోవాలంటే చాలా పైరవులు, చాలా కష్టం సార్. చాలా పైరవులు, చాలా కష్టాలు, లాబింగ్లు ఉంటాయి అంటారు. లాబింగ్లు ఉంటాయి. తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం చెక్ చేసిన తర్వాతనే అలౌ చేస్తారు. ఎందుకంటే మనం ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వాళ్ళతో కల్పిస్తారు. అంతా చేస్తారు. కాబట్టి ఆ స్థాయికి సార్ వెళ్ళి ఈరోజు రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చిన సార్. మరి ఇందులో ప్రత్యేకత ఏముంది? సారే ఎక్కడికి వెళ్ళి మా నంబర్ తీసుకుంటూ నాకు ఫోన్ చేసిండు. సార్ కంప్లీట్గా అంటే ఫ్యామిలీ పైనే ఆధారపడ్డాడు. కంప్లీట్ మేడమే ఇక చిన్న పిల్లగాన్ని చూసుకున్నటువంటి పరిస్థితి. మరి ఇన్ని సేవలు అందించిండు, దేశ విదేశాలు తిరిగిండు. ఈరోజు తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తెచ్చినటువంటి సార్. మరి ఈరోజు గత 2024లో సార్ రిటైర్డ్ అయ్యి మరి సార్కు రావాల్సిన బెనిఫిట్స్ రాక ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మనము ఆ విషయంలో మాట్లాడడానికి వచ్చినాం. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. ఈరోజు నేను అనుకోకుండా ఈ
రిటైర్మెంట్ యాక్చువల్గానే నిరుద్యోగుల కోసము వేరే సోషల్ యాక్టివిటీస్గా పనిచేస్తూ ఉంటా. అటువంటిది అనుకోకుండా అసలు నాకు ఉద్యోగుల వాళ్ళకు యూనియన్లు ఉంటాయి, ఆ యూనియన్ వాళ్ళు చాలా పవర్ఫుల్, ఏమైనా వీళ్ళని చూసుకుంటారు అనేది కొన్ని అపోహలతో ఉండేది. ఈ టీచర్లు కానీ లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ అన్ని యూనియన్ల అండర్లో ఉండేది. వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకు ప్రభుత్వాలను మారుస్తే శక్తి వాళ్ళకు ఉన్నది అనుకున్నా. కానీ నేను సెక్రటరియట్ దగ్గర ఒక మెమరాండం వేరే ఇష్యూ పైన ఇవన్నీ పోతుండే. పోయేటప్పుడు నాకు కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ సందీప్ కుమార్ సుల్తాన్ నేను కలిసి బయటకు వచ్చి నేను ప్రెస్ మీట్ మాట్లాడుతుంటే పక్కన నిలబడ్డాను. ఏంటంటే ఇట్లా పరిస్థితి సార్, మా దాంట్లో 12 మంది చచ్చిపోయారు అని అన్నారు. దేనికంటే ఇట్లా 24 వేలు పైసలు ఇస్తలేరు సార్, ఎంతమందికి ఇస్తలేరు అంటే వాళ్ళకి అప్పుడు నంబర్ లేదు, 5,000 6,000 అని చెప్పారు. చెప్తే అప్పుడు నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనే కంప్లైంట్ ఇచ్చినప్పుడు సార్ మెల్లమెల్ల ఒక వీడియో చేసిన. ఆ వీడియో చేసి ఇక ఫోన్లో పెరుగుతూ పోయినాయి. అరే ఏంది ఇంత సీరియస్ ఇష్యూ ఉంది, యూనియన్ లీడర్లు ఏం చేస్తుంటే సార్ ఒక ఆయన ఏకంగా ఇంటికే వచ్చిండు ఖమ్మంకి వెళ్ళి. వచ్చి యూనియన్ లీడర్లు మొత్తం పైరవులు చేసుకోవడం, ఏసీబీ కేసులు చేసి అప్పటి లెక్క లేవు సార్, మొత్తం ఇబ్బంది పడారు. నంబర్ పెరిగింది, ఇక ఎంతకు వచ్చింది 13,000కి వచ్చింది సార్. తర్వాత 14,000కి వచ్చింది. ఒక 1000 మంది ఇది చేసారు, తక్కిన వాళ్ళకి ఇది చేయాలని. తర్వాత చనిపోయిన నంబర్స్ పెరుగుతూ పోయినాయి. అవును సార్, ఇప్పటికి 43 42 మనకు తెలిసి 42, ఇంకా రాని వాళ్ళు ఎక్కడ. అయితే ఇక నేను దీని గురించి స్టడీ చేసిన సార్. స్టడీ చేసిన తర్వాత అంటే మీకు తెలవాలని కాదు, రాష్ట్రం అందరు కూడా తెలవాలని. అయితే నా దగ్గరకు ఇంకోసారి వచ్చిండు. ఆయన రిటైర్ అయ్యాడు, మీ లెక్కనే మంచి ప్రొఫైలు, కాకపోతే ఆయన బయట లైన్ పెట్టలేదు ఆఫీస్ వర్క్లో. సార్ ఆయన చెప్పాను సార్, భారతదేశం అంతటా కూడా పైసలు ఇచ్చారు, కేవలం మన దగ్గరనే ఇవ్వలేదు. అదే సార్, ఈరోజు అంతటా పిఆర్సీలు 90% ఇచ్చారు. ఇది కమిటెడ్ బడ్జెట్ సార్, రాజ్యాంగం ఉంటుంది. అంటే ఆయన ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసిన కమిటెడ్ బడ్జెట్ సార్. ఈ క్లియర్గా ఇది నేరం, ఇది జైళ్ళల్లో పోతారు. దిస్ ఇస్ కమిటెడ్ బడ్జెట్, మార్చడానికి లేదు అని చెప్పాను. మరి దాని మీద ఎవరికి కలవాలంటే మీరు గవర్నర్ కలవాలి సార్. ఒకసారి 2 సార్లు గవర్నర్ కాడనో. ఇక అట్లా అక్కడ గవర్నర్ ఆఫీస్ ఇంటి ముందే ధర్నా చేసిన. ఎందుకు స్పందిస్తలేదు మీరు, హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతుంది, కమిటెడ్ బడ్జెట్, కమిటెడ్ ఎక్స్పెండిచర్ దారి మరలించిండు, ఇది పెద్ద నేరం ఇది, కాబట్టి ఇది ప్రభుత్వం ఇట్లా చేసిందంటే వాళ్ళు స్పందించారు. మొత్తానికి సార్ మొన్న స్టెప్ బై స్టెప్ ఇక నాకు ఇక తెలుసు కదా సార్, ఉద్యోగులు కూడా కొన్ని సంఘాలతోని ఎవరో ఉండి ఎక్కువ నాతోని టచ్లో లేకుండా, టచ్ అంటే నాకు సపోర్ట్ చేస్తలేరు ఇలాంటి కూడా. కానీ ఎంప్లాయీస్ మాత్రం రిటైర్ అయినా డైరెక్ట్ ఫోన్లు చేస్తుండ్రు మనంతట. మొన్న సెల్లో అసెంబ్లీ ఇచ్చిన అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఆ రోజు డైవర్ట్ చేయడానికి కవితను ఆ రోజు ఎప్పుడో సెప్టెంబర్లో రాజీనామా చేసింది. సెప్టెంబర్ 3న రాజీనామా చేసింది. బాగా గుర్తుంది సార్. రాజీనామా చేసింది ఆ రోజు, పంపి డైవర్ట్ చేయడానికి పంపింది. ఇప్పుడు కూడా డైవర్ట్ చేయడానికి కథలు పడుతున్నారు. ఇక డైవర్ట్ అయినా కానీ సార్ ఎందుకో ప్రకృతి మనతో ఉందనిపిస్తుంది. మన దినాన అది ఎన్హెచ్ఆర్సీ నుంచి కూడా లెటర్ వచ్చిందంటే అదే సార్, అదే తీసుకొని వచ్చిన. అది 13వ తారీఖు 10/2025 రోజున కంప్లైంట్ ఇచ్చిన సార్. 8 వారాలలో వీళ్ళ సబ్జెక్ట్ మొత్తం క్లియర్ చేయాలి. అంతేకాకుండా మీకు అంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్పాలి. ఇక అసెంబ్లీలా మీరు కొట్టినట్టు చేయని మేము ఏడిచినట్టు చేస్తున్నాం అని అంటాం. ఈరోజు బీజేపీ రాష్ట్రాలలో ఉన్న అంతటా సార్ రిటైర్మెంట్ పైసలు ఇచ్చేసిండ్రు, పిఆర్సీలు ఇచ్చిండ్రు, డిఏలు ఇచ్చిండ్రు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఇచ్చిండ్రు, పెన్షన్లు మామూలుగా ఇస్తూనే ఉన్నారు. మేము వాడు ఇచ్చినాము, ఇక్కడ మేము ఇక్కడ ఎందుకు ఇయ్యారని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా ఈరోజు కేంద్ర మంత్రులు కూడా అడిగినారు. మన వెంకటరామరెడ్డి మాట్లాడిన అది డిఫరెంట్ అయినప్పుడు, కానీ వీళ్ళెవ్వరు కూడా మాట్లాడలేని పరిస్థితి, పైనే మాట్లాడు 8 వారాలలో ఇవ్వాలని చెప్పారు. ఇక నేను వీళ్ళు దొంగలు కాబట్టి నిన్న చీఫ్ సెక్రటరీకి మరియు రేవంత్ రెడ్డి గారికి ఇద్దరు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇది రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన సేమ్ ఇదే సబ్జెక్టు మన చీఫ్ సెక్రటరీ కూడా ఇచ్చిన, ఇది ఇంప్లిమెంట్ చేయండి. మళ్ళీ దీని మీద అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నా సార్. మళ్ళీ మనము ఎన్హెచ్ఆర్సీకి మళ్ళీ పంపుతా, వీళ్ళని నమ్మే దొంగలు కదా సార్, ఇలా నమ్మనికి లేదు కాబట్టి ఇస్తున్నా. కానీ దీని మీద ఇచ్చుకుంటే గౌరవంగా ఉంటుంది అని చెప్పేసి
నేను ఇచ్చేసిన వాళ్ళకు ఇది కూడా పెట్టిన. ఇంకోటి డీజీపీ గారికి కూడా ఇచ్చిన, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇదే ప్రాబ్లం ఉంది. అవును సార్. వాళ్ళకైతే ఆరోగ్య భద్రత లేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేవు, వాళ్ళ దగ్గర నెలకు 700 రూపాయలు కట్ చేసుకుంటున్నారు. సార్ మాకు కూడా ట్రీట్మెంట్ ఎక్కడ లేదు సార్. మరి ఇప్పుడు నేను నిమ్స్కి పోయినాను, నిమ్స్లో మా వాళ్ళు డబ్బులు కట్టినారు, ఆరోగ్య భద్రత లేదు. లేదు. కార్డు పనిచేయలేదా? కార్డు పనిచేయలేదు. వాళ్ళు ఏమన్నారు అంటే మీరు పేమెంట్ చేయండి తర్వాత మీకు రియంబర్స్మెంట్ వస్తుంది అన్నారు నిమ్స్లో. సరే, మీకు యాక్సిడెంట్ అయింది ఆన్ డ్యూటీయా రిటైర్ అయినాక? ఆఫ్టర్ డ్యూటీ, ఆన్ డ్యూటీలోనే అయింది సార్ నాకు. ఇది మరి ఆన్ డ్యూటీ అయినప్పుడు హెల్త్ కార్డు పనిచేయాలి కదా? పనిచేయలేదు సార్. ఏ ఇయర్లా ఇది? ఇది 2019 జూలై 2019 కార్డు పనిచేయలే? పనిచేయలేదు సార్. ఓకే, అంటే రిసిప్ట్స్ ఉన్నాయి, అమౌంట్ కట్టిన రిసిప్ట్స్ కూడా ఉన్నాయి. రియంబర్స్మెంట్ కూడా రాలేదు మీకు? రియంబర్స్మెంట్ వచ్చింది. ఎంత వస్తుంది సార్? రూపాయి ఖర్చు అయితే ఆటని వచ్చిందా? 40 పైసలు వస్తుంది. 40 పైసలు వచ్చినాయి. ఓకే ఓకే, అంటే 2019 అప్పటికెళ్ళి ఇదే ప్రాబ్లం సార్. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఎట్లున్నా సార్ హెల్త్ పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తున్నా సార్. ఇప్పుడు రిటైర్మెంట్ పైసలు ఎంత రావాలి సార్ మీకు? నాకు దాదాపు 45-46 దాకా రావాలి సార్. 45-46 అంటే అవి అవసరం ఉన్నాయా? అవి లేట్ అయినా పర్వాలేదు అని మీరు అనుకుంటున్నారు? నా కూతురు పెళ్లి చేయాలి సార్, అది అసలు ఆపుకున్న డబ్బుల కోసమే. అవి వస్తే పెళ్లి చేయాలి, అంతే అంతే. అదైతే ఫ్రీ అయిపోతాను. వస్తాయని ఆశ ఉండేనా సార్ మీకు? ఏమో సార్, గాడపల దీపంలాగా ఉండే. కానీ మీరు అనుకోకుండా మాకు ఒక దైవదూతలాగా వచ్చి మా ఇష్యూను టేకప్ చేసి అన్ని ఆఫీసులలో మీరు రిప్రజెంటేషన్ ఇస్తూ, తర్వాత అసెంబ్లీ ముట్టడికి కూడా పిలుపునిచ్చి ఇది ఒక సజీవంగా ఇప్పుడు నిలబడ్డది సార్. మాకు మీరు ఎంటర్ కాకముందర దాకా సజీవంగా లేకుండింది అంటే మా దృష్టిలో. ఏమో దేవుడే వస్తే వచ్చినాయా లేకపోతే లేదనే టైప్లో ఉండింది. అయితే ఇప్పుడు నమ్మకం కుదిరింది సార్. బక్క జడ్సన్ సార్ ఈ కేసును టేకప్ చేసిండ్రు, అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చిండ్రు. తర్వాత ఎన్హెచ్ఆర్సీ నుండి కూడా లెటర్ వచ్చింది, ఏమనంటే వితిన్ 8 వీక్స్లో మీరు అమౌంట్ పేమెంట్ చేయాలి వీళ్ళకు అని చెప్పి ఇచ్చినారు. కాబట్టి ఈ పూర్తి నమ్మకం ఏర్పడ్డది సార్. ఖచ్చితంగా మా యూనియన్ లీడర్స్ అయితే సార్, నేను అందరికీ ఫోన్ చేసినాను. ఫోన్ చేస్తే ఎవరు కూడా అసలు మీదికి మాట్లాడరు. ఏమో నా బడ్జెట్ లేదంటున్నారు, ఎప్పుడు వస్తాయో ఏమో అనే టైప్లో మాట్లాడుతున్నారు. ఒక ఆయన గాలి హర్షవర్ధన్ రెడ్డి అని ఉన్నారు, అతనికి ఫోన్ చేస్తే నేను ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడినా, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడినా, ఎంతనో కొంత రిలీజ్ చేసి చేయండి అని చెప్పిన, మీకోసం నేను 5 ఫ్లోర్లు ఎక్కినా అన్నాడు. ఎక్కడ సార్ 5 రూపాయలు లేవు. అంటే తను మాట్లాడిన విషయం ఏంటంటే ఈ విషయంలో నాకు మళ్ళీ ఫోన్ చేయకనే టైప్లో చెప్పాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, టీచర్ లేదు సార్, ఆయన రిజైన్ చేసి టీపీఆర్టీ కాంగ్రెస్లో ఉన్నారు. ఎందుకంటే కాంటాక్ట్ చేసిండు, సస్పెండ్ అయ్యిండు, మళ్ళీ వచ్చిండు సార్. ఆయనను అంటే ఆయనకి పోస్టులు చాలా వస్తుంటాయి అన్నట్టు. ఆయన అది చేసిండు ఇది చేసిండు అని వస్తుంటే నేను ఒకసారి మెసేజ్ పెట్టిన, అందరికి అన్ని చేస్తున్న హర్షన్న మరి మా రిటైర్మెంట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది, ఎందుకు పట్టించుకుంటలేరు అని మెసేజ్ పెట్టింటి. అంటే మీరే లీడర్ ఆయన? లీడర్గా ఉండే సార్. లీడర్గా ఉండే. నేను దాదాపు 10 ఫ్లోర్లు ఎక్కిన మరి ఇప్పటికి సార్. ఒక్కొక్క ఆఫీస్ 10 సార్లు తిరిగిన. మీ పరిస్థితుల్లో ఎక్కడమంటే అది చాలా గ్రేట్ సార్. అదే సార్. అయితే నెక్స్ట్ ఏంటంటే పరమార్శ యాత్ర అనేది రాష్ట్రం మొత్తం, ఫస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళను కవర్ చేస్తూ రాష్ట్రం మొత్తం 42 కుటుంబాలను, నాకు తెలిసి ఎక్కువ కుటుంబాలే ఉంటాయి, చాలామంది చెప్పుకుంటలేరు. అదే సార్. కానీ రాష్ట్రం అంతా తిరగాలనేది పెట్టుకున్నా సార్. ప్రతి ఒక్కళ్ళకి అంటే జనానికి మొత్తం అసలు కమిటెడ్ బడ్జెట్ అనేది ఎంత పెద్ద నేరం ఇది సార్. అసలు అంత స్వేచ్ఛ, అంత ఈజీగా డబ్బు డైవర్ట్ చేసిన పరేషాన్ అవుతుంది. అంటే ఇది ఆల్రెడీ శాంక్షన్ అమౌంట్ సార్, కమిటెడ్ అమౌంట్. నేను మీకు చెప్తా సార్. ఇప్పుడు కేశవరావు సార్ గారు, నేను మీ దగ్గర మీతోని ఇది రిపేర్ చేస్తా అని చెప్పేసి మీ దగ్గర ఇది మీది సార్, ఈ వస్తువు మీరు నాకు ఇచ్చిండ్రు సార్. ఏమని ఇచ్చిందంటే జడ్సన్ గారు ఇది ఖరాబ్ అయింది రిపేర్ చేయమని ఇచ్చిండ్రు. అవును సార్. చేస్తా అని నేను అన్నా. మీరు ఎంత అని మీరు అన్నారు. ఎంత అని మీరు అడగండి, నేను చెప్తాను. ఎంత సార్ ఇది?
రిపేర్కి ఇది 300 రూపాయలు అవుతుంది సార్. 300 రూపాయలు అవుతుంది. మీరు లేదు 250 అని మీరు సరే ఏదైతే ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను కమిట్ అయ్యి ఏమన్నారు 250 సార్ చేసి పెట్టండి. పక్కా సార్ పక్కా ఇస్తారు పని. నేను రిపేర్ చేసిన, నేను నీకు ఇచ్చేసిన, అదేందా 250 రూపీస్ నాకు ఇవ్వండి. అవును సార్. ఇప్పుడు నువ్వేమన్నా లేవు నా దగ్గర, ఖర్చు అయిపోయినాయి నా దగ్గర లేవను అని. సార్ లేవు సార్, నా దగ్గర ఖర్చు అయిపోయినాయి. తర్వాత లేవు, టైట్ ఉన్నది, టైట్ ఉంది, పైసలు లేవు, నాకు చంపిన రూపాయి వెళ్ళదు అబ్బో అని అన్నా సార్ మీరు. సార్ చంపినా కూడా రూపాయి వెళ్ళదు, మీ ఇష్టం. కోసిన రూపాయలు నాకు కోసుకొని తింటారా తినండి, నా దగ్గర పైసలు లేవు. కానీ నువ్వు కమిట్ అయినావు కదా సార్. అవును కమిట్ అయితే అయినా, కానీ ఇప్పుడు లేవు, మరి ఏం చేయాలి సార్? ఇప్పుడు నేను ఇక ఎక్స్ప్లెయిన్, మీరు కామన్ మ్యాన్ మీరు సార్. ఒక చిన్న వస్తువు కమిట్ అయినందుకే పైసలు లేవన్నారు. నేను ఇక మిమ్మల్ని ఎన్ని శాపాలు పెట్టానో పెడితే ఏం చేయాలి, చాలా బాధపడతా, లాస్ట్లో దుఃఖపడిపోతా. ఇదేది ఒక్క వస్తువు రిపేర్ కోసం. అవును సార్. కానీ మీరు 40 సంవత్సరాలు పనిచేసారు. అవును సార్. 40 ఇయర్స్ మీకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మీరు అపాయింట్ అయినప్పుడే రిటైర్ అయ్యి మీరు కాలం చెల్లిన మీ మీద ఆధారపడ్డోళ్ళకు కూడా భరోసా ఇచ్చి మీతో కమిట్ అయింది. అవును సార్. ఇట్ ఈస్ ఎ కమిటెడ్ బడ్జెట్. అది రాజ్యాంగంలో ఉంటుంది. అది అవన్నీ పెట్టి కమిటెడ్ బడ్జెట్ చేయలేదు. ఇప్పుడు నువ్వు నాతో కమిట్ అయినావు కాబట్టి నేను నీతో రాపించుకోలేదు సార్. లేకుంటే నువ్వు రాపించుకొని ఇది 200 రూపాయల రిపేర్ అని నీతో నేను రాపించుకుంటే తీసుకపోయి నేను పోలీస్ స్టేషన్ ఇస్తా. నువ్వు కమిట్ అయిపోయినావు కేశవనాథ్. అవును. అని పోలీసు వాళ్ళు మీ మీద యాక్షన్ తీసుకుంటారు. అవును. తీసుకుంటారా? తీసుకుంటారు మీరు ఇచ్చినప్పుడు. అరే పాపం ఆయన పనిచేసింది నీ దగ్గర, ఏది ఒక వస్తువు రిపేర్ 200 రూపాయలకి కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని తీసుకుపోయి లోపల పెడతారు. అవును. కానీ ఇది 40 ఏళ్ళ సర్వీస్ చేసి 40 ఏళ్ళ సర్వీస్ చేసిన దాన్ని, కమిట్ అయిన దాన్ని మరి ఏం చేయాలి? ఇది ఎవరు చేయాలి? నంబర్ 1 గవర్నర్ షుడ్ టేక్ ద యాక్షన్. దీన్ని ఏమంటారంటే, మన ఈ కమిటెడ్ బడ్జెట్ను చేసినప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడ్ కిందకి వస్తుంది. ఇక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ అయింది, కమిటెడ్ ఎక్స్పెండిచర్ మొత్తం దారి మళ్ళించారు సార్. ఇప్పుడు నీ దగ్గర, మీరు ప్రభుత్వం, నేను కామన్ మ్యాన్, నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నాకు ఇవ్వనికి 50 రూపాయలు 80 రూపాయలు కానీ నీకు ఆల్రెడీ అప్పు ఉన్నది. ఎంత అప్పు ఉన్నది? 200 రూపాయలు అప్పు ఉన్నది. నీ ఆదాయం ఎంత? 100 రూపాయల ఆదాయం. 100 రూపాయలకే నువ్వు నాకు ఎంత ఇవ్వాలి? ఫస్ట్ 60 రూపాయలు 80 రూపాయలు నాకు ఇవ్వాలి. కానీ నువ్వు ఏమంటున్నావు? నాకు అప్పు ఉందని అంటున్నావు. అప్పు కాదు సార్, ఫస్ట్ కమిటెడ్ బడ్జెట్ ఉంటే నాకు 80 రూపాయలు ఇచ్చినాక నువ్వు అప్పు కట్టుకోవాలి. అంటే జీతాలకు, టీఏలకు, డిఏలకు, రిటైర్మెంట్ బెనిఫిట్స్కు అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. పిఆర్సీకి కూడా, అన్ని పిఆర్సీకి అన్నిటికీ. ఎందుకంటే నీకు ప్రతి నెలకు ఖర్చులు పెరుగుతాయి, రేట్లు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి కదా సార్. అవును సార్. అయితే నీకు 100 రూపాయలు వస్తే నా ఇజ్జత్ పోతే ముందు నేను అప్పు కడతానే లేదు, ఫస్ట్ నువ్వు నాకు ఇవ్వాలి, డ్యూస్ క్లియర్ చేయాలి, నువ్వు నాకు నా జీతం ఇవ్వాలి, పేమెంట్స్ క్లియర్ వేరే పేమెంట్ ఇవ్వాలి, పేమెంట్లో కూడా వేజెస్, బికాజ్ ఇట్ ఇస్ అ కమిటెడ్ బడ్జెట్. ఎవరు కమిట్ అయ్యాను? గవర్నమెంట్ కమిట్ అయింది. గవర్నమెంట్ కమిట్ అయింది. ఇవాళ పార్లమెంట్ అడిగే చట్టం, పార్లమెంటే జరిగే చట్టంకి వెళ్ళి గ్రామ పంచాయతీలో జరిగే చట్టం వరకు అన్నీ కూడా నువ్వే ఇంప్లిమెంట్ చేయవరు, ప్రభుత్వం. ఇవాళ మీరు న్యూజిలాండ్కి పోయారు, ఢిల్లీకి పోయారు, మీరు గ్రౌండ్లో ఈ ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ పేరు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రెస్టేజ్ కోసం మీరు ఒక కార్యక్రమం చేయించారు. దాంట్లో ఎవరికి పేరు వచ్చింది? స్టేట్కి పేరు వస్తుంది. దాన్ని ఏమంటారు? బ్రాండ్ అంటారు. బ్రాండ్ నిలబెట్టి, బ్రాండ్ నిలబడ్డప్పుడు ఏమవుతుంది? అప్పులు పుడతాయి, కంపెనీలు వస్తాయి. మిస్ వాళ్ళు తీసుకొని వచ్చి బట్టలు కూడా తీసుకొని తీసి వాకింగ్ చేపిస్తే పైసలు రావు సార్. మెస్సీ గాని తీసుకొచ్చి 5 నిమిషాలు ఆడి 100 రూపాయలు పైసలు రావు. నీకు ఏమని రాసింది ఇక్కడ సర్టిఫికేట్ మీద? బాగా చదివి, మీరు ఎట్లా చదివినా నాకు తెలియదు, నేను బాగా చదివినా నేను సార్. మీకు కూడా అర్థమైందో లేదో సార్. ఏమని రాసింది అసలు సార్? న్యూజిలాండ్ వాడు అంటే బ్రాండ్ పెంచింది మీరు ఇక్కడ. ఎట్లా పెంచింది చెప్తున్నాను. కలాంజలి ఫోక్ అండ్ ట్రైబల్ డ్యాన్స్ అకాడమీ, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ది ఏషియా న్యూజిలాండ్, సపోర్టింగ్ ది ఏషియన్ న్యూజిలాండ్. నువ్వు ఎవరిని సపోర్ట్ చేసినావు? ఎక్కడికి వెళ్ళిపోయి సపోర్ట్ చేసినావు? ఇండియాకి వెళ్ళి ఎక్కడ, ఏ రాష్ట్రంకి వెళ్ళిపోయినావు? ఆంధ్రప్రదేశ్. అప్పుడు మరి ఎవరికి పేరు వచ్చింది న్యూజిలాండ్లో? ఆంధ్రప్రదేశ్. అప్పుడు న్యూజిలాండ్ హాక్లాండ్లో ఉన్న ఒక బ్యాంకు, ఒక కంపెనీ, అరే మాది ఇట్లా హైదరాబాద్లో ఇట్లా ఉన్నది,
పలానా దగ్గర నువ్వు ఒక కంపెనీ పెట్టాలి, అక్కడ పేదోళ్ళు ఉన్నారు, కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, పెడితే బాగుంటుంది అని చెప్పి నువ్వు చెప్తే వానికి ఏం గుర్తుంది? అరే పలానా వాళ్ళు వచ్చిండ్రు పెట్టిండ్రు, నిజంగా మీది గ్రేట్ అబ్బా, మీ రాష్ట్రాన్ని మేము నమ్మొచ్చు రావచ్చు అంటారు. దాంతో బ్రాండ్ అదే సార్ కేశవరావు సార్ ఏం చేసిండు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోయి అక్కడ న్యూజిలాండ్లో పెంచినావు అది. కాబట్టి నీ జీతం ఏమి ఇవ్వాలి? మేము ఇవ్వాలి. నువ్వు మాకు ఎంత పని చేసినావు? చాలా పెద్ద పని చేసినావు. మాకు న్యూజిలాండ్ ఎప్పుడంటే అప్పుడు. అట్లా ఇవన్నీ చదువుకుంటే వస్తారు. ఈ సర్టిఫికేట్ వాల్యూ అది మనం చూసుకొని కాదు, మీరు ఏం చేసి మీరు ఎట్లా నిలబట్టిండ్రు, అర్థమైందా సార్? ఇవాళ మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేది వీళ్ళు పోయి పర్యటనలు చేసి జర గట్టిగా కట్టియాలి సార్ దీని కింద. ఇది కొన్ని రోజులు నిలబడాలి ఫోటో. అయితే దీంతో మీరు పెంచారు కాబట్టి మీతో కమిట్ అయింది, నీతో నాకు నష్టం ఏం జరగలే. ఇవాళ ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళకి పైసలు ఇచ్చిన నష్టం, అర్థమైంది సార్? మీ పైసలు మీకు ఇచ్చిన నష్టం, వీళ్ళ ఇచ్చిన నష్టం. కానీ మీకు తెలియకుండానే భారతదేశం పేరు రోషన్ చేశారు. అట్లా టీచర్లు ఒక్కొక్క టీచరు 5,000 మంది 10,000 మంది విద్యార్థి, అలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన వాళ్ళు, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, సమాజానికి వివిధ రకాలుగా ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు, టీచర్లు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఆయా రంగాలలో బ్రాండ్ పెంచుతున్నారు. అవును సార్, ఆల్ ద డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. అయితే ఇమేజ్ ఏడ తగ్గుతుంది? ఒక కేసు ఒకరి మీద 420 కేసులు, 506 కేసులు, ఓటుకు దొంగ కేసులు, అసొంటోడు రాష్ట్రాన్ని పాలించిన ఏమన్నా ఉంటే అరే వీళ్ళు దొంగ రాష్ట్రంలో రాష్ట్రానికి పోవద్దని అంటారు. దాంతో మన ఇమేజ్ తగ్గుతుంది. మీరు ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తారు. అసొంటి ఇమేజ్ తక్కువ చేసేటోళ్ళు ఎప్పుడైతే, నేను ఎవరిని విమర్శిస్తాను, సత్యాలు చెప్తున్నాను, ఇస్తే వాళ్ళకి ఏంటంటే మీ వాల్యూ తెలియదు. ఇవాళ రిటైర్మెంట్ పైసలు ఆపడంత దుర్మార్గం ఎక్కర్లేదు సార్. నేను బీజేపీకి అట్టర్ ఖిలాఫ్ ఐడియాలజీ, కానీ వాళ్ళ రాష్ట్రంలో జీతం ఇచ్చారు. అవును సార్, అన్ని రాష్ట్రాలు ఇచ్చారు. నాకు ఉన్నారు కొన్ని రాష్ట్రాలలో ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అక్కడ వాళ్ళకైతే పిఆర్స్ వచ్చేసింది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విత్ ఇన్ 1 month ఇచ్చేస్తారట. మొత్తం అంత ఇచ్చేసారు. మరి ఇక్కడ ఎందుకు ఇస్తలేవు నువ్వు? ఇది ఇచ్చినా మేము ఎందుకు క్లెయిమ్ చేసుకుంటలేరు వీళ్ళు? కాబట్టి సార్ ఇదంతా ఒక రకరకాల కుట్రలు ఎందులో జరిగినా కానీ ఈరోజు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వాలి. ఇది కమిషన్ వచ్చి ఇది నేరం కిందికి వస్తుంది. ఎందుకంటే నేను డిస్కస్ చేసిన, నేను ఈ పేపర్లు ఎందుకు పట్టుకొచ్చినా అని అంటే, మీరు నాకు ఫోన్లో చెప్పిండు సార్, నేను ఇట్లా నాకు ఇంటర్నేషనల్ తెలియదు సార్, నేషనల్ చెప్పిండు. 22 సార్లు పరేడ్కి వెళ్ళిన సార్, పరేడ్ గ్రౌండ్లో ఢిల్లీ రాజ్పథ్ భవన్లో రాష్ట్రపతి ఎదురుగా, ప్రధానమంత్రుల ఎదురుగా మీరు రాష్ట్రం పేరు నిలబట్టిన వాళ్ళు ఇటువంటి వాళ్ళ బెనిఫిట్స్ అప్పుడు న్యాయమా అన్యాయమా? దయచేసి కామెంట్ చేయండి. ప్రభుత్వం కళ్ళు తెరుచుకోండి. ఇంకా నేను ఇట్లా 20,500 మందిని కలుస్తా. మీరు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ళ పైసలు ఇస్తారో అక్కడనే మీరు ఇది చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. జై తెలంగాణ.